అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు అనుకోని ఆపద వచ్చింది కాబట్టి విజయవాడ నగరంలో జలప్రళయం సృష్టించి దాదాపుగా 3,00,000 మంది ఒక 9 రోజుల నుంచి విలవిల్లాడుతున్నారు. ఇప్పుడిప్పుడే నీరు తగ్గుతోంది. ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకొని ఇళ్లలోకి వెళ్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక 40,000 కుటుంబాలు బయటే ఉన్నారు. కొంతమంది అయితే ఎక్కడ ఉన్నారో తెలియదు, వెతుక్కుంటున్నారు. సో ఈ ఆపద అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఈ విజయవాడ నగరంలో ఈ చిక్కున్న వాళ్ళకి అందరూ కూడా సాయం చేస్తున్నారు, తలో కొంత సాయం చేస్తున్నారు. సీఎంఆర్ విరాళాలు ఇస్తున్నారు, రకరకాల మార్గాల్లో వెళ్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, అన్నీ బాగానే ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ విరాళాలు సేకరిస్తున్నారు. ఇక్కడ నాదొక చిన్న ఆలోచన, ప్రతి గ్రామం కూడా దీన్ని అమలు చేస్తే బాగుంటుంది. మీ గ్రామానికి కొన్ని దశాబ్దాల తరబడి భరోసా ఇవ్వచ్చు. చాలా ముఖ్యమైన ఆలోచన. ఈ కాన్సెప్ట్ ప్రతి గ్రామం వాళ్ళు వినండి, నచ్చితే మీ గ్రామానికి తక్షణమే అమలు చేయండి. ఆలోచించండి, మీ గ్రామ పెద్దల ముందు డిస్కస్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను కూడా మా స్వగ్రామానికి ఐడియా ఇచ్చాను. వాళ్ళందరూ కూడా విని బాగుంది అన్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి దిగుతారో లేదో వాళ్ళ ఇష్టం. మనం ఇవ్వడం వరకే మన ఉద్దేశం. గ్రామంలో పెద్దలు ఉంటారు కదా, సో ఎవరిష్టం వాళ్ళది. సో ఈ ఐడియా ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ వరదల సహాయార్థం విరాళాలు సేకరించే ఉద్దేశంలో ఉంటే ప్రతి గ్రామానికి కూడా ఒక రిలీఫ్ ఫండ్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. మీ గ్రామం తరపున రిలీఫ్ ఫండ్ అనో లేదంటే ఏదో ఒక పేరు పెట్టి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ అకౌంట్లో ప్రతి గ్రామంలో కనీసం ఒక 100 మంది లక్షాధికారులు ఉంటారుగా. ఒక 100 మంది ఈజీగా ఉంటారు. రాజకీయాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ఒక 100 మంది ఉంటారు. సో ఆ 100 మంది తలా 10,000 ఇవ్వలేరా? ఇస్తే 10 లక్షలు అవుద్ది. ఒక 50 మంది కనీసం ఒక 5,000 ఇవ్వలేరా? అలా గ్రామం మొత్తం మీద మేబీ ఒక 15 లక్షలు 20 లక్షలు ఫండ్ సేకరించారో అనుకుందాం. అంటే జస్ట్ రఫ్ ఎస్టిమేషన్. 5 లక్షలే అవని, పోనీ అంతకన్నా తక్కువ. ఈ 100 మంది కూడా 10,000 ఎందుకు ఇవ్వాలి? మేము 2,000 ఇస్తాం, మేము 3,000 ఇస్తాం, మేము 5,000 ఇస్తాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పోనీ ఒక 10 లక్షలు 5 లక్షలు ఫండ్ సేకరించారో అనుకుందాం. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఒక ఫండ్ సేకరించి ఆ అకౌంట్లో వేసుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్లో వేసుకోండి. అలాగే గ్రామంలో ఎవరికైనా పుట్టినరోజు వచ్చినా, లేదా ఇంకేదైనా సందర్భం ఉన్నా, మంచి సందర్భాలు ఏమైనా ఉన్నా, లేదంటే మీ దగ్గర డబ్బులు ఒకేసారి మీకు బోనస్గా వచ్చినా, లేదా గ్రామానికి ఏమైనా చేయాలనే మంచి బుద్ధి సడన్గా పుట్టినా ఆ అకౌంట్లో ఎంతో కొంత జమ చేస్తూ ఉండండి. సో అలా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అకౌంట్ను వదిలేయండి. ఇప్పుడు ఈ విజయవాడ బాధితులకు వచ్చింది. సో 5 లక్షల్లో 1,00,000 రూపాయలు తీసిస్తారు, మీ గ్రామం తరపున ఇస్తారు. ఇదిగో మా గ్రామం తరపున 1,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్కి ఇస్తున్నాం, విజయవాడ వరద బాధితుల సహాయార్థం అని ఇస్తారు. మిగిలిన అమౌంట్ అకౌంట్లో ఉంచుతారు. అలా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని వదిలేయండి. అసలు బయటికి తీయొద్దు, వదిలేయండి. అత్యవసరమైతే గ్రామానికి ఎమర్జెన్సీ ఏమైనా వస్తే, మీ గ్రామంలో కూడా ఇలా వరదలు ఉప్పెనలు వస్తే అప్పుడు బయటికి తీయండి తప్ప ఇంకా ఏ సందర్భంలో కూడా బయటికి తీయొద్దు. అలా ఒక 10 ఏళ్ళు దాన్ని వదిలేస్తే ఈ 10 ఏళ్లలో వేయడమే తప్ప తీయడాలు ఉండవు. వేస్తూనే ఉంటారు. లేదా ఒక 5 ఏళ్ళైనా దాన్ని వేస్తూనే ఉంటారు. సో 5 ఏళ్ళ తర్వాత దానిలో ఫండ్ మినిమం ఒక 25 లక్షలు అవదా? తక్కువలో తక్కువ 25 లక్షలు అవుద్ది. సో దానికి వడ్డీ కూడా వస్తుంది. దాన్ని మీరు ఆ 25 లక్షలు తీసుకెళ్ళి కార్పస్ ఫండ్గా ఎక్కడైనా పెడితే దానికి వడ్డీ కూడా వస్తుంది. దాని నుంచి వచ్చే వడ్డీతో మీరు నెల సేవా కార్యక్రమాలు చేయొచ్చు. మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. మీ గ్రామంలో గ్రామ పంచాయతీల్లో ఫండ్స్ లేవు అనుకునే బదులు గ్రామంలో ఒక దోమల మందు కొట్టాలి, దాని నుంచి తీసుకోండి. కార్పస్ ఫండ్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ నుంచి ఖర్చు పెట్టండి. అర్జెంట్ పనులు ఏమన్నా దాని నుంచి చేసుకోండి. ఒక చెరువు గండి పడుతుంది, ఒక 50,000 ఖర్చు అవుద్ది, దాని నుంచి తీసుకొని వేసుకోండి. సో గ్రామ పంచాయతీ నిధులు అన్నిటికీ ఖర్చు పెట్టడానికి ఉండదు. దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. శానిటేషన్కి, వాటర్కి, ఇలా కొన్నిటికే ఖర్చు పెట్టాలి, అన్నిటికీ ఖర్చు పెట్టడానికి ఉండదు. సో సడన్గా చెరువు గండి పడింది, లేదా చెరువు దగ్గర చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలనుకున్నారు, దాని నుంచి తీసుకోండి, ఒక 2 లక్షలు ఖర్చు పెట్టండి. అలా ఈ ఫండ్ దానికి ఉపయోగపడుతుంది. అంటే నేను ఒక జస్ట్ బేసిక్ ఐడియా చెప్పాను. మీరు మీ గ్రామ తాకతకు తగ్గట్టు, ఇప్పుడు నాకు తెలిసి కొన్ని విలేజెస్ ఉన్నాయి. భీమవరం దగ్గర రాయలం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో బీభత్సంగా కోటీశ్వర్లే అందరూ కూడా.
సో ఆ గ్రామంలో ఇటువంటి కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఈజీగా సంవత్సరానికి వాళ్ళు 2 కోట్ల వరకు దానిలో జమ చేయగలరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఈ ఏలూరు దగ్గరలో పెదకడిమి ప్లస్ ఈ గంగనగూడెం ప్లస్ ఈ ముండూరు లాంటి చైతన్యం ఎక్కువగా ఉన్న విలేజెస్ ఉన్నాయి. కొవ్వలి లాంటి విలేజెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా గ్రామ పెద్దలందరూ కలిపి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే ఈజీగా సంవత్సరానికి 50 లక్షలు ఏర్పాటు చేసుకోగలరు. అలాగే కారంచేడు పరుచూరు నియోజకవర్గంలో కారంచేడు లాంటి గ్రామం వాళ్ళు కూడా అక్కడ అందరూ పెద్దవాళ్ళే. సో వాళ్ళు కూడా ఈజీగా సంవత్సరానికి ₹1 కోటి ఏర్పాటు చేసుకోగలరు. సో అంటే ఆ గ్రామ స్థాయికి తగ్గట్టు తాహతకు తగ్గట్టు వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీకి తగ్గట్టు కొంతమంది 5 లక్షలు పోగేయచ్చు, కొంతమంది 50 లక్షలు పోగేయచ్చు, కొంతమంది ₹1 కోటి పోగేయచ్చు. ఏదైనా సరే ఒక 5 సంవత్సరాలు దాన్ని వదిలేస్తే 5 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అమౌంట్ అవుద్ది. సో దాని నుంచి మీకు వచ్చే ఇంట్రెస్ట్ ద్వారానే మీరు మంచి మంచి పనులు చేసుకోవచ్చు అంటాను నేను. ఇది చాలా మంచి ఆలోచన. మేబీ చాలా చోట్ల అమలు చేస్తున్నారో లేదో తెలియదు. దీనివలన ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ గ్రామానికి ఏమైనా చేయాలంటే ఇచ్చేయచ్చు. మీ గ్రామంలో 2000 మంది జనం ఉన్నారు అనుకుందాం, 2000 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. సో ఆ 2000 కుటుంబాల్లో ఒక 500 కుటుంబాలు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు అనుకుందాం. ఆ 5000 కుటుంబాల్లో కనీసం ఒక 50 కుటుంబాలకు మంచి బుద్ధి పుట్టిన నెలకొకసారైనా దానిలో వేసేస్తారు. ₹1000 500 వేసేస్తుంటారు. అంటే మీ గ్రామం మొత్తం జనాభాలో ఒక 5% దీని మీద దృష్టి పెడితే, ఇటువంటి మంచి ఆలోచనలు చేస్తే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఒకళ్ళు ₹1000 వేస్తే ఒకళ్ళు ₹100 వేయచ్చు. సో ఇట్లా ఇది ఈ విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు లేదా రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఏ పేరైనా సరే ఆ అకౌంటు అదేంటంటే జాయింట్ అకౌంట్గా ఉండాలి. ఎవరో ఒక్కరి పేరు మీద కాకుండా ఒక 4-5 కలిపి జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఉండాలి. సో అందులో వేయడమే తప్ప తీయడాలు ఉండకూడదనమాట. అలా వేస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ఎమర్జెన్సీలో మాత్రమే తీయాలి. తీయాల్సిన వచ్చినప్పుడు ఆ గ్రామ సభ పెట్టి గ్రామంలో పెద్దలందరి ముందు కూడా తీర్మానించుకొని తీయాలి. అలా చేస్తే బాగుంటుంది. ఇది ప్రతి గ్రామంలో కూడా అమలు చేయొచ్చు. ఖచ్చితంగా మోడల్గా ఆ గ్రామం ప్రభుత్వం వైపు చూడక్కర్లా. ఇదిగో మాకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు, మాకు వాళ్ళు నిధులు ఇవ్వట్లేదు, వీళ్ళు నిధులు ఇవ్వట్లేదు అని చూడక్కర్లా. 5 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామము కూడా ఖచ్చితంగా వాళ్ళ పంచాయతీల్లో నిధులు మూలుగుతాయన్నమాట. నిధులు బీభత్సంగా ఉంటాయి. సో దాని నుంచి వచ్చే వడ్డీతో చెప్తున్నాను కదా, దాని నుంచి వచ్చే వడ్డీతోనే మీరు పనులు చేసుకోవచ్చు, గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. సో ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధికి ఇది మంచి ఆలోచన. అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎవరో ఇస్తారని మనం ఎందుకు వెయిట్ చేయాలండి. నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, విజయవాడ వరద బాధితులకు మీరు సహాయం చేయండి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఎంతెంత అమౌంట్ ఇచ్చారు. సో వాళ్ళతో నేను కేవలం 3 లక్షల సహాయ కార్యక్రమాలు ముగిచ్చేద్దాం అనుకునేవాడిని. 7 లక్షల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాలు నేను చేయగలిగాను. కేవలం ఒక్కరోజు 2 రోజులు పిలుపునిచ్చాను అంతే. 2 రోజులు 2 వీడియోలు, అన్ని వీడియోల్లో నేను చెప్పలా నాకు అమౌంట్ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాను అందరినీ అడగలేదు, అన్ని వీడియోల్లోనూ అడగలేదు. కేవలం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోస్లో మాత్రమే 2 రోజులే చెప్పారు. 2 రోజులు మాత్రమే చెప్పా. దానికి నాకు వచ్చిన అమౌంట్ దాదాపుగా 7 లక్షలకు పైగా వచ్చింది. వచ్చిన ప్రతి రూపాయికి కూడా నేను మొదటి రోజు ఆపేద్దాం అనుకునేవాడిని, రెండో దశలో వెళ్ళాను. ఒక 68 కుటుంబాలకు రైల్వే కూలీలకు 2 దుప్పట్లు ప్లస్ ₹1000 నగదు ఇవ్వగలిగాను. అలాగే ఆటో వాళ్ళకి ఇవ్వగలిగాను. అలాగే చిన్నపిల్లలకి బట్టలు చీరలు అన్నీ కొనగలుగుతున్నా. అంటే ఇచ్చే హృదయం ఉంది జనాల్లో. సో ఎక్కడో విజయవాడలో వరద బాధితులకే ఇవ్వాలనే మనసున్నప్పుడు సొంత ఊరికి ఇవ్వలేరా? సొంత ఊరి భవిష్యత్తు కోసం పెట్టలేరా? ఇవ్వలేరా? ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ అవుతారు. ఏ ఊర్లో అయినా సరే, ఏ గ్రామంలో అయినా సరే, 1000 మంది జనాభా ఉన్న గ్రామంలో అయినా సరే, 5000 మంది జనాభా ఉన్న గ్రామంలో అయినా సరే, గ్రామస్తుల్లో ఒకసారి కమిట్మెంట్ ఉంటే ఇది నేను చెప్తున్నా, ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మీ గ్రామానికి ఇంకా తిరిగి ఉండదు. థ్యాంక్ యూ.